ఆడింది బావి లోపలేసింది. ఎల్లమ్మను పెళ్లి కాని పిల్లమని నాన్న రాని మాటలు చెప్పారు అని చెప్పలు చెప్పేసినప్పుడైనా తల్లి తాని కాని పెళ్లి కాని పిల్లవమ్మ గౌరమ్మను చేయరాదు, గౌరమ్మను ముట్టుకోరాదు కాపళ్ళు మారి మాటలు అన్నప్పుడైనా ఆ సమయంలో దేవతంగమయ్య వచ్చిండు. ఏమన్నాడేమి బామా నిన్నమన్నా మరి అల్లారు ముద్దుగా ఉండే ఇలా ముఖం మార్చుకొని ఉన్నదే బామా పార్వతమ్మ నిన్ను ఎవరు ఏమన్నారా ఇక నా తోడు చెప్పవమ్మా. అమ్మవారు పార్వతమ్మ పెళ్లి కాని పిల్ల మరి తొలచూరు బిడ్డ అమ్మ నాయన నోరు తెలిసి పెళ్లి అడిగిందమ్మా. శంకరుడు ఏమన్నాడు 1,80 కోట్ల అధిపతి దాతను నేను అటువంటి అంగారంగ పూజలు లింగ పూజ ఓరికి ఓగి కాళ్ళు మొక్కలేదన్నాడు. పంజము కట్టిండు పంజంలో ఏ రాజు గెలవలేదు, కార్తీక రాజు జారి కింద పడ్డది ఎనికెళ్ళమ్మా మళ్ళీ తెచ్చి పక్కన నవ్విందమ్మా. తండ్రి చేసిన పాపాలు పెద్ద కొడుకు ఉంటాయి, తల్లి చేసిన పాపాలు చిన్న కొడుకు వంతుకుంటాయమ్మా. జమలగిరి గురుదేవుడు అమ్మనైన ప్రాణాలు మొక్కి కారండ పడి లోపల పడిన అప్పుడేమి అల్లమా తేడా బుద్ధులు చెప్పింది. అడనాడు కోడి పూజలు చేసిన అమ్మ నాయన పూజలు చేసిన మరి కోడి పూజలు చేసినంత విలువ. తిరుపతి తీరంగంలో కన్నా సుఖ తిరిగితే మనం పుణ్యం కలిగిపోతుంది అన్నది. ఎక్కడ కాశీ కైలాసం పడిన అమ్మనాథ ప్రాణాలు మొక్కినే మనం మోక్షం అన్నారమ్మా. అలనాడు జమదగిరి గురుదేవుడు అమ్మనైన ప్రాణాలు మొక్కి కారండ పడుగులే ఉంది. అల్లమాదేవి ఎప్పుడట్టు చేసింది జమదగిరి గురుదేవుడు అమ్మ. గనగనగంట కొట్టింది బొమ్మను గురువు ఆడా ఆ రేణుకెళ్ళమ్మ ఎటువంటి ఎక్కిరే లేకుంటూ బ్రహ్మరాశిరాత బాధతో చక్రబోదు వంతులంతా వైకుంఠం మంతులంతా భోజనం జమదగిరి మెడలో కూడా భోజనాలు చేసిన అలనాడు రేణుకెళ్ళమ్మ శివపార్దులు నా బిడ్డను కులమడగలే పెళ్లి చేసుకుందే లెక్కను కొరుదేవుదంగమయ్యా. జమదగిరి గురుదేవుడు మరి లక్కం పోల్ల గెలిచినప్పుడు అటువంటి బ్రహ్మదేవుడు బ్రాహ్మ విష్ణుదేవుడు మళ్ళీ పోరు రాశాడు. పేద బ్రహ్మదేశం కట్టి పరమదేవుడు కళ్యాణం చేసిండు. దేవుడు ఒకరు జరిగినట్టు మానవులు ఒక పట్టణంలో రాయపడ గ్రామంలో కొత్త సత్తిరెడ్డి రమణమ్మనైనా మా బిడ్డ పెళ్లి చేసినట్టు ఎల్లమ్మ పెళ్లి చేస్తానంటే కొత్త దంగారెడ్డి మంగమ్మయ్యారు మా బిడ్డ అనుకోని ఎల్లమ్మ పెళ్లి చేస్తున్నారమ్మా. కొత్త భగవంతరెడ్డి జ్యోతి మా బిడ్డని ఎల్లమ్మ ఎల్లను పెళ్లి చేస్తున్న ముని రాజును అల్లుడు అనుకోనైనా ఆ శివభారతులు ఎట్లా చేస్తున్న దేవుడు ఒక మానవులు ఒక పట్టణంలో ఎల్లమ్మ ముని రాజుల కళ్యాణం చేస్తున్నారమ్మా. అదే ప్రకారంగా పరమాత్ముడు మల్లన్న నీలమ్మగన్న కొడుకుని పుణ్యకారి అటువంటి గురువారం మాసమాగన్న బిడ్డ బౌడికాళ్ళ పద్మదేవి అలనాడు ఇలా కాపళ్ళకి ఏమి కథ లేకుండా కళ్ళంలో కొట్టిన పరమాత్ముడు మల్లన్న గండంలో పుట్టిండు కరుడు మల్లయ్య. నీలమ్మగన్న కొడుకుని పుణ్య భార్య మల్లన్న అలగంగరాజుల పట్నం అంటే పరమాత్ముడు మల్లన్న అటువంటి దానమని దానమంచుడు పరమాత్ముడు మల్లయ్య. అలనాడుల పెద్దలు బుద్ధి చెప్పి పెళ్లి కాని వాడు పెద్ద వెళ్ళరాదు నలుగుట్ల నవరాజని బ్రహ్మలు చేతులు పెట్టినప్పుడే అమ్మ నీలమ్మ కష్టమచ్చిన కన్న తల్లి చెప్పాలి, పైసలున్న కన్న తల్లి చెప్పాలి. చేసుకున్న భార్య డబ్బులు అడుగుతుంది, కన్న తల్లి దేవుడు అడుగుతుంది. ఆయన కన్న తల్లి ఏమో కడపడుతుంది, చేసుకున్న భార్య పైసలు అడుగుతుంది. అమ్మాయి కొడుకా మల్లయ్య నిన్నమన్న మరి అటువంటి నిలుకు మలుకు వచ్చి నీకు బాధలు ఎవరు వచ్చినా కొడుకా మల్లయ్య. అమ్మ నీలమ్మ నేను 7 ఏళ్ళ నుంచి దానం మస్తుడే పెద్దలు వచ్చి మరి పెళ్లి కాని వాడి ప్రతానం చేయరాదు నలుగుంట పోయిన అవరాలతో లోగులు పరకాకులు అంటున్నారమ్మ. కొడుకా మల్లన్న నీ పెళ్లి చేయాలంటే ఒకేనే కాదురా పెద్దలు వచ్చి బుద్ధులు చెప్పిన లగ్గ మీద బుద్ధులు మగల మీద మనసులు చెప్పిపోయిన మల్లయ్య. ఉత్సాల పోలీసు ఆచరంగరంగా రాయిషన్న దీపాలు మెచ్చి రాజుల మెచ్చ పెళ్లి చేస్తా, చింతాల చేతి దీపాలు మెచ్చి చూడు పిల్ల పెళ్లి చేస్తా. నువ్వు చింత చేయబోకురా మల్లయ్యో పెళ్లి చేస్తారా నా కొడుక. అయ్యో నువ్వు కొట్టినాకరా మల్లయ్య, అయ్యో దేశాన్ని మళ్ళీరా మల్లయ్య, మాకు దోష డబ్బలు జరిగినరా మల్లయ్య, మాకు దొడ్డు బట్ట కలిగినరా మల్లన్న కొడుక మల్లన్న. అమ్మ నీలమ్మ పిల్లలు చేస్తున్నాను మీ ఆయన పిల్లలైతేనే పెళ్లి ఎదుకుంటా లేకుండా లేదంటున్నాడు. ఏమల్లల్లా కొడుకా మల్లయ్య కలగంగ రాజులు ఉన్నారు, 6 ఉంటే 6 పెళ్లి 6 అన్నల పెళ్లి చేసిన మనకేమి గది లేకపోతే దొంగల పోరాజు పెళ్లి చేసిన కంబాలం గుర్తు పెళ్లి చేశారు. ఆ మల్లన్న రాజాలు మరి దేశాలు మరి మీ ఆన పిల్లలు ఎవరిందే వాళ్ళనన్నది.
అలా రాని బిడ్డలు రాని చాలా సోమరు తెచ్చి ముద్దుగా లెక్కలు చేస్తానంటే మళ్ళీ నువ్వు ఒప్పుకుంటలేడు. నాన్నపిల్ల కావాలి, నేను పిల్ల చేసుకుంటలే అమ్మా. నాది పిల్ల వద్దంటే పరాయి పిల్ల గాజులు పెడితే సెట్ అయితే పైకి రాదు. మరి కన్న తల్లి కడుపులో కుట్టాలి, కుట్టే గులాబీ కడుపులో కుట్టాలి. ఆ సరిసైన మళ్ళన్నా కామల్లయ్యా జ్ఞానపిల్ల లేకపాయ నేనేమి చేయాలని అమ్మవారు నీలమ్మ ఏమంట ఉన్నదైనా వీడికి దగ్గర సుట్టేడు కూడా నట్టన దేవగిరి పట్టణంలో గోనవరు కోర కాటాల రెడ్డి గోనవరు మా సమ్మగన్న కూడబుట్టలేదు కూడా వెరగలేదు రా. మా పెద్దనాయన కోరుకు ఉండి 7 అంతరాల బిల్డింగ్ ఉంది, 7 కోట్ల ధనం ఉన్నది. వీడికి ఇడు ఉండాలి, ఏమందుకోవాలి బొర్ర ఉండాలి, భోజనం అందుకోవాలి కొడుకా. మనకు పిల్లలేమో ఇస్తారేమో మళ్ళయ్యో బొర్రకు బొర్ర కూడా ఉండాలి కొడుకా. ఈడు కూడా ఉండాలి కొడుకా. ఊరు మా అమ్మ ఓ అమ్మగారా మనకు పిల్లలేమో ఇస్తారా మల్లయ్యా. ఎడంత్రాల బిల్డింగు వాళ్ళకున్నది, మా 7 కమ్మల గుడిసె మనకు ఉన్నది కొడుకా. మనకు పిల్లలేమి ఇస్తుందిరా మల్లయ్యా. అమ్మా నీలమ్మ అలనాడులో దరిద్రుని మరి నిలబెట్టరారు, దేశమంతం నిలబెట్టరారు అమ్మా. ఆడలు తోడబుట్టిన నేను అమ్మా నీలమ్మ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు, ఒక్కసారి నా గురించి అమ్మగారి పట్టము నీలమ్మ. ఏ గుర్రాన్ని తోకుంటే కా గుర్రం వేసుకుంటది, మనకు పిల్లని ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు అమ్మా. 7 అంతరాల బిల్డింగులు ఉంటే వాళ్ళకి ఉండే, 7 కమ్మల గుడిసె ఉంటే మనకి ఉండే. మన ఆత్మనే పరమాత్మ ఒకరికి అన్యాయం చేయకుండా మనం పత్తున్న మన పిల్లలు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు. జ్ఞానపిల్ల నేను నోరు తెరిచి అడిగితే ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదమ్మా. కడుపు ఎయ్యబట్టే చెప్పులు పెట్టుకొని తల్లిగారి పట్టణం నీలమ్మ వెళ్ళిపోయింది. ఊరు మాసమ్మ అనరాని మాటలన్నది నీలమ్మ నీకేమి కతుంది, పాడి మీద పాడి మక్క దొన్నలు అన్నీ ఎదురు మళ్ళీ గీరక తిన గింజలేదు పిల్లకంట వచ్చినవా సిగ్గిలేదా నీలమ్మ ఊరమా. సిగ్గిలేదా నీలమ్మ ఊరమా అనరాని మాటారాని మాసమ్మ. సిగ్గిలేదా జనం లేదా అనరాని మాటలన్నది ఊరు మాసమ్మ. 7 అంతరాల బిల్డింగ్ మీదికెళ్ళి ఆమె విడ వేసుకొని నీలమ్మ మీద ఉంచుతున్నదమ్మా. కొడుకామల్లయ్యా నేను ఏమిటి వద్దంటే తల్లిగారి పట్టణం పోయిన గోరవారు మాసమ్మ పెదనాయన కూడలు అనరాని మాటరాని నా కొడుకా. పిల్ల మీద మన్నుయ్యా తుమ్మయ్యా, పిల్ల మీద మన్నుయ్యా మల్లుయ్యా. అయ్యో అనరాని మాటరాని కన్న కొడుకా. గోరవారు మాసమ్మ మాసమ్మరా అది పిల్లనీయకుండా పర్వాలేదురా. నేను తల్లిగారి పట్నం అని నేను పోయినరా. పుట్టుకూర తిన్నా గాని పుట్టి నెల్లన్నా, నేను కలగూర తిన్నా గాని కట్టి నెల్లన్నా. కలకల కన్నీరు నీరమ్మ తీసినారా. సిగ్గులేదా నీలమ్మ సరే లేదా అటువంటి మల్లెల తాను కొద్దిగా కాళ్ళ మీద పడ్డది రేణుక. అటువంటి అమ్మవారు నీలమ్మనైనా అమ్మ నీలమ్మ నడమంత్రాన్ని వచ్చినా ఉండదు, నడమంత్రాన్ని మరి తరం వచ్చినా ఉండదు నీలమ్మ. దాని తరం ఎక్కడుంటదో నేను చూపుతానన్నదే అమ్మ. ఇది నాంచారని ఇంటికి కోరు నువ్వు లక్ష్మీదేవి వెళ్ళి ఇంటికి చూస్తుడు పరమాత్మ మల్లల్లా. తన పూట పోయిండు ధనవార మైసమ్మ ఆడిచ్చిన ఓడిచిన పరమాత్మ మల్లల్ల పిల్లలు నేను చూసుకుంటే రంగ మల్లయ్య. ఓడగోడు మాసమ్మ ఇంటికి ఇది నాంచారి మల్లల్లా. ఓడగోడు మాసమ్మ కలనాడు వారి వెళ్ళ వరకు ఇల్లు గతి లేకుండా చేసిన నన్ను అనరాని వాడలు చెప్పినాను చెప్పిన ఆడవిళ్ళనంటే ఒక్కొల్లనంటే బ్రాహ్మణులనంటే ఇది మోక్షము అన్నడా. ఆడవిళ్ళ దేవుని ఉండాలి, మరి ఒక్కొల్ల దేవుని బ్రాహ్మణుల దేవుని ఉండాలి. ఆడవిళ్ళ ఉసిరేతరంటే ఇల్లుకు మంచిగా అన్నాడు ఆ శ్రీశైలం మల్లల్లా. ఆడవిళ్ళ ఎప్పుడైనా ఉసిరేతరంటే ఊరికి మంచిది కాదు, ఇల్లుకు మంచిది కాదని దేవనాథి పెట్టున్నా పరమాత్మ వల్లల్లా. నీకు పుట్టకుండా పడవలేదు, నిన్ను మాటలు ఎట్లా అన్నాడు మాసమ్మ. ఇది రాజారు ఇంటికి
లేకుండా చేసిండు ఎవరు మా సమ్మకైనా పౌడిగాళ్ళ పద్మదేవుడు కళ్యాణం నాకు పిల్లలు ఇట్లా ఏదో సూత్రం అన్నాడమ్మా తన కూడా రెండు మైసమ్మని తెచ్చున్నారు నాడు 60 లక్షల అడవులు 30 చిండు బంగారు గుందరు ఎండని పెట్టిన వల్ల కొడుకా మల్లన్న నువ్వు పుట్టినాక చేశారు మరి రాజాలు బట్టి మాకు గతి లేకున్నా మరి ఎల్లటేను లేని రాజాలని మల్లల్లా నీ మాడాడపవరా మల్లల్లా ఊరు మా సమ్మాల నాడులో బల్లి బాకినట్టు నీకు పిల్లలు ఇస్తారని అలనాడులో పంచం కట్టింది పంచం రోడిపోయింది అలనాడులో సమాజంలో భోజనం పెట్టమంటే పరమాత్ముడు మల్లన్న బ్రాహ్మణ రూపంలో వెళ్ళడమ్మా ఆ ఓడలేక మరి అలనాడులో మన లకిచ్చరాజులు ఆకాకు సన్న ఠేకాకు జమ్మాగా భోజనం పెట్టింది మల్లల్లా పౌరికల్లో మొత్తం దేవుని కళ్యాణం ఆడితే అన్నం పెడతానని అన్నాడు మల్లల్లా అమ్మా ఓడిపోయినా నన్నాది మాసమ్మ అమ్మా ఓడిపోయినా నన్నదిరా మాసమ్మ అమ్మా శ్రీశైల వాసుడమ్మ మల్లయ్య అన్న రాగి చెత్త కాడ పిన్న పెరుమల్ల కాడ గోరవారు మాసమ్మ బిడ్డ చూసుకొని రావాలి గోడ కాడాలి బిడ్డ రావాలమ్మా యాదిరెడ్డి నీలమ్మ కర్ర కర్ర కచ్చ కట్టుకొని ఆడవాడు సవలక్షం అన్న చూసుకొని పరమాత్మ మల్లయ్య చూసుకోలేదా భూములు పెట్టిన గుడ్డపాలు పెట్టి కాపళ్ళకి అందుకే మరి భూతల్లేమో మరి భూదేవతంటారమ్మా అందరాయి చెట్టకాడ పిన్న పిల్ల మల్లకాడ మరి అటువంటి కాపళ్ళు అంతా కానీ కన్న కొడుకని మల్లన్న కళ్యాణం చేస్తున్నారమ్మా ఆ యాదరెడ్డి నీలమ్మ అటువంటి మరి గోనవారు మాసమ్మ కోన కాట అదరైనా ఇలా కళ్యాణం చేయబట్టిరేమ్మా మానవులు ఒక పట్టంలో రాయపాటి గ్రామంలో గోరవారు మాసమ్మ కన్న బిడ్డ పౌడు కల్ల పద్మదేవి నీలమ్మ కన్న కొడుకు మల్లన్న నీలమ్మ పెళ్లి పిల్లోయమ్మ పెళ్లి రాజు మొగ్గలాయిలో పెళ్లి పిల్లోయమ్మ పెళ్లి రాజు మొగ్గలాయిలో వచ్చినాడమ్మ రాజు మొగ్గలాయిలో పెళ్లి పిల్లోయమ్మ పెళ్లి రాజు మొగ్గలాయిలో అరే ఎల్లమ్మ రాజుల పెళ్లి రాజు మొగ్గలాయిలో అరే అందమైన రాజు మొగ్గలాయిలో అరే ఔషాల వచ్చినారే రాజు మొగ్గలాయిలో అరే పెళ్లి పిల్లోయమ్మ పెళ్లి రాజు మొగ్గలాయిలో అందమైన దేవతోడే రాజు మొగ్గలాయిలో అరే వాళ్ళకు తాడా